ఎమ్మెల్యేగా ఎన్నికైంది మొదటిసారి అయినప్పటికీ ఆదాయాన్ని సంపాదించుకోవడంలో మాత్రం ఆయనది అందవేసిన చెయ్యి. రాష్ట్రానికి చిట్టచివరన ఉండే నియోజకవర్గంపై పెద్దగా ఎవరూ ఫోకస్ చేయకపోవడంతో ఆ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ నియోజకవర్గంలో మోనార్కుగా మారిపోయారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాట నమ్మిన అశోక్ పదవిలో ఉన్నప్పుడే తానింత మిగిల్చుకుని తన వారికింత పంచిపెట్టేందుకు ఈయనగారు చేయని ప్రయత్నం లేదు. అదిప్పుడు బెడిసి కొడుతోంది. కంచిలి మండలంలో ఈ మధ్య జరిగిన ఎరువుల పంపిణీ తన కనుసన్నల్లోనే జరగాలని ఎమ్మెల్యే అశోక్ పట్టుబట్టారు. వ్యవసాయాధికారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రైతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాఖ అధికారి దీర్ఘకాల సెలవుపై వెళ్లిపోయారు. నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఇచ్చాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చేతిలో ఉంది. దీంతో అక్కడి పనులు టీడీపీ కార్యకర్తలకే ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణను వేధించేవారు. సాధారణంగా మున్సిపాలిటీ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్కు మాత్రమే ఓ గది, కుర్చీ వంటి సౌకర్యాలు ఉంటాయి. టీడీపీ కౌన్సిలర్లకు కూడా గది కేటాయించాలని పట్టుబట్టారు. కమిషనర్ వినకపోవడంతో తన గెస్ట్ హౌస్కు పిలిపించుకొని నానా దుర్భాషలాడడంతో మనస్తాపంతో సెలవు పెట్టి ఆ తర్వాత బదిలీపై వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇచ్చాపురం చెక్పోస్ట్ ఓ పెద్ద అవినీతి కేంద్రం. దీన్ని ఎమ్మెల్యే తన ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెలుస్తోంది. ప్రతి నెలా పర్సంటేజీలు ఇస్తున్నా అదనంగా వేరే ఖర్చులు ఉన్నాయంటూ ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తన శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారట. ఈ విషయం మంత్రి వరకు చేరడంతో ఆయన అశోక్ను నిలదీసినట్టు చెబుతున్నారు. మొత్తం మీద ఇచ్చాపురం ఎమ్మెల్యే పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు. రాష్ట్రానికి చిట్ట చివరిగా ఉండడంతో మంత్రుల ఫోకస్ కూడా ఈ నియోజకవర్గంపై తక్కువేనని చెప్పాలి. దీంతో ఎమ్మెల్యే తన స్థాయిలో తాను రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది.